నమస్తే వెల్కమ్ టు విహారీ టీవీ నేను కేవి ముదుగా హెడ్లైన్స్ అభివృద్ధి ఫలాలు దేశంలోని పేద ప్రజలందరికీ అందాలన్నదే ప్రధాని మోదీ కల కేంద్ర విదేశీ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్ వెల్లడి యువతలో ఆరోగ్యకరమైన జీవన శైలిని ప్రోత్సహించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన క్రీడా మహోత్సవమే ఆడుదాం ఆంధ్ర అంటూ వెల్లడించిన విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో విషాదం సెప్టిక్ ట్యాంక్ గొయ్యి తవ్వుతూ ఉండగా ఇసుక మేటల మీద పడడంతో దినసరి కూలీ మృతి ప్రసిద్ధి చెందిన విశాఖ నగరంలోని సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారి పుణ్యక్షేత్రంలో గురువారం దేవస్థాన వేద పండితుల వేద మంత్రాలు నాదస్వర మంగళ వాయిద్యాలతో శాస్త్రోక్తంగా స్వర్ణ పుష్పార్చన వైభవంగా నిర్వహించారు. ఆలయ వైదిక సిబ్బంది ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా శ్రీ స్వామివారికి 108 బంగారు సంపెంగలతో శోభాయమానంగా స్వర్ణ పుష్పార్చన గావించారు. గురువారం ఉదయం స్వామివారికి స్వర్ణ పుష్పార్చనలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వర్ణ పుష్పార్చనలో సేవలు పాల్గొని తరించారు. అర్చకుడు వేకువజామునే స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొల్పి ప్రాతకాల పూజలు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ కళ్యాణ మండపంలో వేదికపై అధిష్ఠింపచేసి వేద మంత్రాలు నాదస్వర మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామివారి స్వర్ణ పుష్పార్చన సేవ వైభవంగా జరిపించారు. ప్రత్యక్షంగా భక్తులు శ్రీ స్వామివారి ఆర్జిత సేవల్లో పాల్గొని తరించారు. ఓ నివాసం వద్ద సెప్టిక్ ట్యాంక్ తవ్వుతూ ఉండగా పైనుంచి విరిగిపడిన ఇసుక తిన్నెలు ఘటనలో గ్రామానికి చెందిన దినసరి కూలీ రంగాల జగదీష్ ఇసుకలో కూరుకుపోవడంతో ఊపిరాడక మృతి చెందాడు. మృతునికి భార్య 2 ఏళ్ల కుమార్తె ఉన్నారు. కూలీ పనులు చేసి కుటుంబాన్ని సాకుతున్న జగదీష్ మృతితో ఆసరా కోల్పోయిన అతని కుటుంబానికి తీరని వేదన మిగిలింది. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట మత్స్యకర గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామంలో సెప్టిక్ ట్యాంక్ గొయ్యి తవ్వుతూ ఉండగా ఇసుక మేటలు మీద పడడంతో దినసరి కూలీ రంగాల జగదీష్ ఊపిరాడక మృతి చెందాడు. వెంటనే గ్రామస్తులు జేసీబీ సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. 3 గంటలు శ్రమించి ఇసుక మేటలు తొలగించి మృతదేహాన్ని బయటకు తీశారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న నక్కపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక విచారణ చేపట్టారు. మృతుని కుటుంబ సభ్యుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. దినసరి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న జగదీష్ తమ సహచర కూలీలతో కలిసి గ్రామంలోని ఓ నివాసం వద్ద గురువారం ఉదయం సెప్టిక్ ట్యాంక్ తవ్వుతూ ఉండగా అకస్మాత్తుగా ఇసుక మేటలు జగదీష్ పై పడ్డంతో ఇసుకలో కూరుకుపోయి ఊపిరాడక మృతి చెందాడు. జగదీష్ కు భార్య 2 ఏళ్ల వయసు కలిగిన కుమార్తె ఉన్నారు. కుటుంబానికి ఆసరాగా ఉన్న జగదీష్ మృతితో అతని కుటుంబ సభ్యులు బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనపై నక్కపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఓటు వేయడం ప్రతి పౌరుడి ప్రధాన బాధ్యత అని ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అన్నారు. దేశ అభివృద్ధి గమనాన్ని నిర్దేశించడంలో పౌరులంతా తమ బాధ్యతను నెరవేర్చాలన్నారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన జాతీయ ఓటర్ల దినోత్సవానికి గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సామాజిక ఆర్థిక ప్రగతిని నిర్దేశించే విధానాలు సక్రమంగా ఉండాలంటే పౌరులు తమ హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఓటు అనే విలువ కట్టలేని పరికరం ద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ జాతీయ నిర్మాణంతో పాటు కీలకమైన అంశమన్నారు. ఏపీలో 4.08 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని 2024 తుది జాబితా నాటికి 18 నుంచి 19 ఏళ్ల వయసున్న కొత్త ఓటర్లు 5.07 లక్షలని వివరించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు చాలా కీలకమని సీఎస్ కేఎస్ జవహర్ రెడ్డి అన్నారు. ప్రజలకు ఓటు హక్కు కల్పించేలా మన ప్రజాస్వామ్యం రూపుదిద్దుకుందన్నారు. ఫర్ ష్యూర్ అనే థీమ్తో పోస్టర్ కవర్ను రిలీజ్ చేశారు. ధన్యవాదాలు. Immense pleasure to be here today amongst you all on the occasion of 14th National Voters' Day, a day that underscores the significance of our democratic ethos and the pivotal role each one of us plays in shaping the destiny of our country. As we all know, since 2011, National Voters' Day is being celebrated all over the country on 25th January
a day on which Election Commission of India was formed in the year 1950. Since the beginning, National Voters' Day has been institutionalized as an annual feature to celebrate democracy. As we gather here to celebrate this occasion, it is imperative that we reflect on the profound importance of voting in a democracy. Our right to vote is not merely a privilege. It is a powerful tool that empowers us to actively participate in the governance of our country. In a democratic framework, the act of voting is the cornerstone of civic duty. It is a tangible expression of our collective will and a manifestation of the principles that our forebears fought valiantly to secure for us. The choices we make at the ballot box resonate far beyond the confines of polling booths. They reverberate through the corridors of power, shaping policies. విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాస్పల్ గణేష్ కుమార్ ఆధ్వర్యంలో ఆడుదాం ఆంధ్ర పోటీలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో యువతకు ప్రోత్సాహం అందించిన సీఎం జగన్మోహన్ రెడ్డి విశాఖ దక్షిణ నియోజకవర్గంలో క్రీడలను ప్రారంభించారు. ఎమ్మెల్యే వాస్పల్లి ఆర్డీఓ హుస్సేన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యువతలో ఆరోగ్యకరమైన జీవన శైలిని ప్రోత్సహించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన క్రీడా మహోత్సవమే ఆడుదాం ఆంధ్ర అని విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాస్పల్లి గణేష్ కుమార్ అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు క్రీడల్లో యువతను ప్రోత్సహిస్తూ నాణ్యమైన కిట్ల పంపిణీ చేసి పండుగ వాతావరణం నెలకొందన్నారు. దక్షిణ నియోజకవర్గ పరిధిలో బుధవారం ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో ఆడుదాం ఆంధ్ర టోర్నమెంట్స్ ఎమ్మెల్యే వాస్పల్లితో పాటు జిల్లా క్రీడల అధికారి ఆర్డీఓ హుస్సేన్, 4వ జోనల్ కమిషనర్ శివప్రసాద్ ప్రారంభించారు. ఈ మేరకు అతిథులు కాసేపు క్రికెట్ ఆడి క్రీడాకారులను ఉత్తేజపరిచారు. అనంతరం ఎమ్మెల్యే వాస్పల్లి మాట్లాడారు. బ్యాడ్మింటన్, వాలీబాల్, ఖోఖో, క్రికెట్, కబడ్డీ వంటి 5 రకాల క్రీడల్లో 15 టీమ్స్ 20 మ్యాచ్ల్లో ఆడనున్నాయని వెల్లడించారు. నియోజకవర్గ స్థాయిలో గెలుపొందిన అభ్యర్థులు జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఎంపిక అవుతారన్నారు. రాష్ట్రంలో మునుపెన్నడూ జరగని విధంగా క్రీడా సంబరాలు గ్రామ, వార్డు సచివాలయాల నుంచి రాష్ట్ర స్థాయి క్రీడా వేదికల వరకు యువతను క్రీడారంగంలో ప్రోత్సహిస్తూ మరింత మెరుగైన క్రీడా ప్రమాణాలు పెంపొందించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టిన ఆడుదాం ఆంధ్రను విజయవంతం చేద్దామని యువతకు వాస్పల్లి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆయా వార్డు కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు, వైసీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో క్రీడాకారులు పాల్గొన్నారు. 15 సంవత్సరాలు కష్టపడతాం ఆ 15 సెకండ్స్ పెర్ఫార్మెన్స్ కోసం. అలా మీరు కూడా చేయండి, సాధిస్తారు. నేను సాధించాను. నేను చిన్నప్పుడు ఒక బాక్సర్, ప్యాంటమ్ వెయిట్ లో బాక్సింగ్ నేర్చుకున్నాను. జంకనా గ్రౌండ్స్ మాది. మా గురువు గారు వైట్ రాజకీయ శ్యామ్ గారు. ఆ తర్వాత పొట్టు తెచ్చారు. మాది న్యూ గోల్డెన్ గ్లౌస్ క్లబ్. ఆమె రింగ్ ఫైటర్ కూడా. ఎందుకు ఇది చెప్తామన్నానంటే అప్పటి వరకు నిరాశే ఉండేది మా ఇంట్లో. సో ఈ గీతంలో మొత్తానికి ఏదో రకంగా కష్టపడి ఇంజనీరింగ్ సాధించాను. ఆ ఫ్యామిలీలో కానీ, ఆ కుటుంబంలో కానీ, లేదంటే సొసైటీలో కానీ నిరాశ ఉండేటప్పుడు ఆ నిరాశని పారద్రోలేది ఏదైనా ఉంది, శక్తి ఉందంటే రాత్రికే స్పోర్ట్స్ క్రియేట్ చేయగలుగుతాం అన్నమాట. సడన్ గా ఆలోచించారు ఒక విన్నింగ్ గాని మనం తీసుకొని వచ్చామంటే మన రాష్ట్రానికి కానీ మన దేశానికి కానీ అది ఒక పెద్ద ప్లాట్ఫామ్. సీఎం ముందు కూర్చుంటాం అంతే కదా. ఆ నిరాశని పారద్రోలేది దేనికి ఉంది? ఆ పవర్ అంటే పవర్ అంతే. Sports is the power to change the people. It's the power to inspire the people. It's the power to unite the people. ఎంత బాగా చెప్పారు చూడండి నెల్సన్ మండేలా గారు. It's more powerful than governments in breaking down the racial barriers. Black అన్న దాన్ని పోగొట్టింది ఏదైనా ఉందంటే ఒక స్పోర్ట్స్ అంతే కదా. బ్లాకిజం అనేది మన భారత్. నేను ఒక ఎగ్జాంపుల్ స్పోర్ట్స్ కి ఒక ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి జిల్లా నర్సింపేట
శివపురం కాలేజీ గ్రౌండ్లో నియోజకవర్గ స్థాయి ఆటల పోటీలు ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతలో క్రీడా స్ఫూర్తిని వెలికి తీసేందుకు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం దోహదపడుతుందన్నారు. ఆటల పోటీల్లో విజయం సాధించి నియోజకవర్గానికి మంచి పేరు తీసుకురావాలని క్రీడాకారులకు విశేష తెలిపారు. ఆటల పోటీల్లో విజయం సాధించి నియోజకవర్గానికి మంచి పేరు తీసుకురావాలని క్రీడాకారులకు విషెస్ తెలియజేశారు. కార్యక్రమంలో ఆర్టీఓ జయరాంతో పాటు క్రీడాకారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి ఫలాలు దేశంలోని పేదలందరికీ అందాలన్నదే ప్రధాని మోదీ కళ అని కేంద్ర విదేశీ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్ పేర్కొన్నారు. వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి జిల్లా పెందుర్తి నియోజకవర్గంలోని సబ్బవరంలో నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. భాజపా ప్రభుత్వంలో సరిపడినంత ఆహారాన్ని ఉత్పత్తి చేసుకోవడమే కాకుండా అమ్ముకునే స్థితికి ఎదిగామన్నారు. గతంలో అభివృద్ధి చెందిన మహానగరాలు కేవలం 5 మాత్రమే ఉండగా ప్రస్తుతం 25 మహానగరాలు ఉన్నాయన్నారు. అనకాపల్లి జిల్లా కలెక్టర్ రవి పఠాన్ శెట్టి మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు 616 వికసిత్ భారత్ యాత్ర కార్యక్రమాలు చేపట్టామన్నారు. వివిధ పాఠశాలల విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. వివిధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించారు. PMAGP ముద్రా పథకం లబ్ధిదారులకు రుణాలు, ఉజ్వల పథకం లబ్ధిదారులకు గ్యాస్ కనెక్షన్లు కేంద్ర మంత్రి అందజేశారు. మాజీ ఎమ్మెల్సీ PVN మాధవ్, పెందుర్తి నియోజకవర్గ భాజపా సమన్వయకర్త గొర్లి రామునాయుడు, MPP బోకం సూర్యకుమారి, JLDO S మంజులవాణి, GPO R శిరీషరాణి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వం పెట్టే పథకాలకి అమలు చేస్తూ మన దేశాన్ని, మన జిల్లాని, ప్రతి ఒక్క ప్రాంతాన్ని అభివృద్ధి వైపు తీసుకువెళ్ళాలి అని మనకి ఇచ్చే ఆదేశాన్ని మనం పాటిస్తున్నాము. ఆ మార్గదర్శనం మీద మనం నడిపిస్తున్నాము మన జిల్లా యంత్రాంగాన్ని. ఈరోజు మీరు ఇక్కడ చూస్తున్నారు, మన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం పెట్టే వివిధ స్కీమ్స్, స్టాల్స్ మీరు ఇక్కడ చూస్తున్నారు. ప్రతి స్టాల్లో ఆ స్కీమ్ గురించి ప్రతి ఒక్క ఏదైనా వెల్ఫేర్ స్కీమ్ ఉండొచ్చు, ఏదైనా మీకు రావాల్సిన ఏదైనా ప్రోత్సాహ నిధి ఉండొచ్చు, దాని గురించి వివరంగా ఇక్కడ చెప్పడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో వివిధ డిపార్ట్మెంట్స్ వచ్చి వాళ్ళ ఇంప్లిమెంట్ చేసే స్కీమ్స్, అదేవిధంగా వాళ్ళ ద్వారా వచ్చే ఏదైనా లబ్ధులు ఉండు, దాని గురించి కూడా మీకు ఇక్కడ చెప్పడం జరుగుతున్నాయి. ఈ కార్యక్రమం ఈ ఒకటే మండలంలో కాదు, ఇప్పటి వరకు నేను ముందుగానే చెప్పేలాగా 616 పంచాయతీలో జరిపించడం జరిగింది. ప్రతి ఒక్క పంచాయతీలో మా జిల్లా మండల అధికారులు వారి యొక్క నోడల్ ఆఫీసర్ గా ఇంప్లిమెంట్ చేశారు ఈ ప్రోగ్రామ్ ని. అక్కడ ప్రతి డిపార్ట్మెంట్ నుంచి సుమారుగా 9 నుంచి 10 డిపార్ట్మెంట్ వరకు, ప్రతి డిపార్ట్మెంట్ నుంచి అధికారులు, గ్రామ స్థాయి అధికారులు, మండల స్థాయి అధికారులు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. There has been an effort at this level, at the level of infrastructure. Moreover, there has been an effort so that the country's economy also grows. Everyone should have houses and every house should have toilets. There should be water connection to every house. Every village should have electric connection, power connection. Only if all these achieved, the living standards of the common man will go up. So, to achieve and develop India, schemes that are being implemented, that is aimed at the welfare of the common man, the welfare of the poor. Prime Minister said is to test whether the government has succeeded in its efforts.
He said, I am undergoing an examination before the people. I have been trying to reach the people so that every scheme reaches the common man. And this yatra will go to the villages. The government goes to the villages. Tell the people of the village that this is a scheme for you. Have you benefited out of that? If you have not benefited, here is an opportunity for you to join that scheme. Because that is why the Prime Minister said that everyone should have a bank account. మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ భారత్ మాతా కీ జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై శ్రీరామ్, జై శ్రీరామ్. పెందుర్తి పోలీస్ స్టేషన్ సారిపల్లి గ్రామం వద్ద అక్రమంగా తరలిస్తున్న 80 కేజీల గంజాయిని పట్టుకున్నారు పెందుర్తి పోలీసులు. షిఫ్ట్ డిజైర్ AP31 TV 8895 నెంబర్ గల కారుని మరియు ఇద్దరు వ్యక్తులను సారిపల్లి వద్ద అదుపులోకి తీసుకున్నారు పెందుర్తి పోలీసులు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు మాలలను ఓటు బ్యాంకుగానే చూస్తున్నారని మాల జేఏసీ నాయకులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గురువారం విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో జరిగిన పాత్రికేయ సమావేశంలో మాలల జేఏసీ నాయకులు మాట్లాడారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా మాలలకు ఆయా రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో సముచిత స్థానం కల్పించాలని కోరారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని 3 నియోజకవర్గాల్లో టీడీపీ మాదిగలకు సీట్లు కేటాయించడం జరిగింది. మల్లకు ఒక నియోజకవర్గంలో కూడా కేటాయించకపోవడం దారుణమన్నారు. ఇదే బాటలో వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా నడుస్తోందని, మాల వ్యతిరేక పార్టీలైన అన్ని పార్టీలకు 2024 ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్తామన్నారు. ఇప్పటికైనా ఆయా రాజకీయ పార్టీలు పునరాలోచించి మాలలకు తగిన టికెట్లు కేటాయించాలని, మాల జాతిని ఏ పార్టీ గుర్తిస్తుందో ఆ పార్టీకే రాబోయే ఎన్నికల్లో పనిచేస్తున్నట్లు మాల జేఏసీ నాయకులు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా మరో 15 రోజుల్లో రాష్ట్ర స్థాయి మాలల ఆత్మగౌరవ సభను ఏర్పాటు చేయనున్నట్లు జేఏసీ నాయకులు తెలిపారు. ముదిరేపల్లి మండలం అంబేద్కర్ నగర్. నేను రాష్ట్ర మాలమహనాడు అండ్ అనుబంధ సంఘాల అధ్యక్షుడిగా గత 24 సంవత్సరాల పాటు పనిచేస్తున్నాను. మరి ఉన్నటువంటి భూస్వామి పార్టీలు కానీ, గత పార్టీలు కానీ, ఈ పార్టీలు కానీ మాలలకి ఓటు బ్యాంక్ అయినా చూస్తున్నారే తప్ప ఎటువంటి ఒక గౌరవం కానీ లాంటి ఎక్కువ రాష్ట్రం కూడా లేదు. ఎందుకంటే మరి రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీని నమ్ముకున్నటువంటి కొంతమంది మాలలు, ఎక్కువ శాతం నమ్ముకున్నటువంటి మాలలకి మరి జగన్మోహన్ రెడ్డి గారిని, రాజశేఖర రెడ్డి గారిని కూడా చూసుకుని మరి ఓట్లేయడం కూడా జరిగింది. మరి అదేవిధంగా మరి మా నియోజకవర్గం కైలు నియోజకవర్గంలో ఓను మాలల మీద దారుణమైనటువంటి ఎమ్మెల్యే దారుణంగా అనదొక్కేసి వాళ్ళ మీద తప్పు కేసు పెట్టి నా రకలుగా చేశారు. మరి అయినప్పుడు కూడా మరి మాలలతో కూడా వైఎస్ఆర్ పార్టీలో ఉండాలి. కానీ వాళ్ళకంటూ ఒక పార్టీ ఒక పద కూడా లేదు. అదేవిధంగా మరి ఉమ్మడి కృష్ణా జిల్లాలో మరి ఎస్సీ రిజర్వేషన్ ఉన్న నియోజకవర్గాలు 3 ఉన్నాయి. 3 కూడా మరి మాలలకి సరైన స్థానం ఇవ్వాలి. టీడీపీ కానీ, ఇటు వైఎస్ఆర్ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ అన్ని పార్టీలు కూడా మాలల గుర్తించాలని చెప్పేసి తెలియజేస్తూ మరి ఇవాళ త్వరలో మరి గోగులమూడి రాము గారు, మా జై మన్మోహన్ అధ్యక్షుడు, మరి ఆయన ఆధ్వర్యంలో త్వరలో 10 రోజుల్లో మరి బహిరంగ సభ కూడా పెట్టి మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి తిరిగి మాలలందరూ కూడా ఒక తాటి మీద తీసుకొచ్చి ఒక జేఏసీగా ఏర్పాటు చేసి మాలల బలమేంటో చూపించి ఈ రాజకీయ పార్టీలకు గుణపాఠం చెప్తామని, మాకంటూ సరైన స్థానం కనిపించిన పక్షంలో మా దేశంలో ఏ పార్టీ అయితే మాకు అవకాశం ఇస్తుందో ఆ పార్టీ మేమందరూ కూడా సపోర్ట్ చేస్తామని ఈ సభ మనం తెలియజేస్తున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాలల సముచిత స్థానం కల్పించాలని విజయవాడ నగర నడికొండన ప్రెస్ క్లబ్లో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సమావేశం మాలలు చేసి మాలమానుడు అనుబంధ సంఘాల అధ్యక్షులు సేవానాగబాబు జగన్రావు గారు, మాలమానుడు కృష్ణా జిల్లా అధ్యక్షులు, ఉమ్మడి జిల్లా అధ్యక్షులు మరి అమల్దాస్ గారు కూడా రావడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాలకు పూర్తిగా సముచిత స్థానం కల్పించాలని తెలియజేస్తా ఉన్నాం. గత వైసీపీ ప్రభుత్వంలో కూడా మొన్న విజయవాడ కార్పొరేటర్లో కూడా మాలకు అన్యాయం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంలో కూడా ఉమ్మడి కృష్ణా జిల్లాలో 3 అసెంబ్లీ స్థానాల్లో 3 కూడా మాదిగలు కేటాయించడం చాలా దుర్మార్గం. మరి
ఈ పత్రికా సమావేశం తరఫున ఆ 3 సీట్లలో ఒకటి మాలలకు కేటాయించాలని, అదేవిధంగా ఎంతో మంది సీనియర్ నాయకులు ఉన్నారు. మరి ఆ సీనియర్ నాయకులు కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా మరి అణచివేత గురి చేస్తా ఉన్నారు. పూర్తిగా కూడా అగ్రవర్ణాల ఆధిపత్యం చేతుల్లో తీసుకొని ఎక్కడ కూడా ఎస్సీలు కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయట్లేదు. మరి అటు అధికార పార్టీ కానీ ఇటు ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఎస్సీలని పక్కతో పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎస్సీల్లో ఎస్పెషల్లీ మాల సమాజ వర్గంలో పూర్తిగా అణగదొక్కే ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి రానున్న ఎన్నికల్లో ఏ పార్టీ అయినప్పుడు కూడా మాలలకు పెద్దపీట వేయాలని, మాలను ముందుండి నడిపించాలని చెప్పేసి, మాలను ప్రత్యేకించి సీట్ల కేటాయింపులు కూడా ప్రత్యేక శ్రద్ధ చూపాలని చెప్పి ఇరు పార్టీలు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎస్పెషల్లీ తెలుగుదేశం పార్టీకి హెచ్చరిస్తా ఉన్నాం. 3 మన ఉమ్మడి జిల్లాలో మరి ఎస్సీ రిజర్వ్ స్థానాల్లో 3 కూడా మాజీలకు కేటాయించడం అనేది చాలా దారుణం. కాబట్టి 3 సీట్లో 1 సీటు మాలకు కేటాయించాలని, మరి టీడీపీలో కూడా ఎస్సీలో మాల సమాజ వర్గాన్ని బాగా పక్కన పెట్టిన పరిస్థితి కనబడతా ఉంది. మాలను ముందుండి నడిపించాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ అధికారులకు తెలియజేస్తా ఉన్నాం. వైసీపీ ప్రభుత్వం కూడా ఒకటే తెలియజేస్తా ఉన్నాం. మాలను ముందుండి నడిపించాలని, మాల ప్రత్యేక స్థానం కల్పించాలని ఈ సందర్భంగా ప్రతిగమ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మాడుతా ఉన్నా. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాలల సముచిత స్థానం కల్పించాలని విజయవాడ నగర నడికొండన ప్రెస్ క్లబ్లో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సమావేశం మాలలు చేసి మాలమానుడు అనుబంధ సంఘాల అధ్యక్షులు సేవానాగబాబు జగన్రావు గారు, మాలమానుడు కృష్ణా జిల్లా అధ్యక్షులు, ఉమ్మడి జిల్లా అధ్యక్షులు మరి అమల్దాస్ గారు కూడా రావడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాలకు పూర్తిగా సముచిత స్థానం కల్పించాలని తెలియజేస్తా ఉన్నాం. గత వైసీపీ ప్రభుత్వంలో కూడా మొన్న విజయవాడ కార్పొరేటర్లు కూడా మాలకు అన్యాయం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంలో కూడా ఉమ్మడి కృష్ణా జిల్లాలో 3 అసెంబ్లీ స్థానాల్లో 3 కూడా మాదిగలు కేటాయించడం చాలా దుర్మార్గం. మరి ఈ పత్రికా సమావేశం తరఫున ఆ 3 సీట్లలో ఒకటి మాలకు కేటాయించాలని, అదేవిధంగా ఎంతో మంది సీనియర్ నాయకులు ఉన్నారు. మరి ఆ సీనియర్ నాయకులు కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా మరి అణచివేత గురి చేస్తా ఉన్నారు. పూర్తిగా కూడా అగ్రవర్ణాల ఆధిపత్యం చేతుల్లో తీసుకొని ఎక్కడ కూడా ఎస్సీలు కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయట్లేదు. మరి అటు అధికార పార్టీ కానీ ఇటు ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఎస్సీలని పక్కతో పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎస్సీల్లో ఎస్పెషల్లీ మాల సమాజ వర్గంలో పూర్తిగా అణగదొక్కే ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి రానున్న ఎన్నికల్లో ఏ పార్టీ అయినప్పుడు కూడా మాలకు పెద్దపీట వేయాలని, మాలను ముందుండి నడిపించాలని చెప్పేసి, మాలను ప్రత్యేకించి సీట్ల కేటాయింపులు కూడా ప్రత్యేక శ్రద్ధ చూపాలని చెప్పి ఇరు పార్టీలు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎస్పెషల్లీ తెలుగుదేశం పార్టీకి హెచ్చరిస్తా ఉన్నాం. 3 మన ఉమ్మడి జిల్లాలో మరి ఎస్సీ రిజర్వ్ స్థానాల్లో 3 కూడా మాజీలకు కేటాయించడం అనేది చాలా దారుణం. కాబట్టి 3 సీట్లో 1 సీటు మాలకు కేటాయించాలని, మరి టీడీపీలో కూడా ఎస్సీలో మాల సమాజ వర్గాన్ని బాగా పక్కన పెట్టిన పరిస్థితి కనబడతా ఉంది. మాలను ముందుండి నడిపించాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ అధికారులకు తెలియజేస్తా ఉన్నాం. వైసీపీ ప్రభుత్వం కూడా ఒకటే తెలియజేస్తా ఉన్నాం. మాలను ముందుండి నడిపించాలని, మాల ప్రత్యేక స్థానం కల్పించాలని ఈ సందర్భంగా ప్రతిగమ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో నకిలీ ఓటర్లపై ఎన్నిసార్లు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసినా వారు ఏమాత్రం పట్టించుకోవడం లేదని, వారి పనితీరు మరింత మెరుగుపడాలని బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. గురువారం విశాఖలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒక్క వార్డులో ఒక్క ఇంటిలో ఒకరు ఉంటే ఆ ఇంట్లో 67 దొంగ ఓట్లు ఉన్నాయని గుర్తించామని, వైసీపీ నేతలు ఓటర్ల జాబితా విషయంలో చీప్ ట్రిక్ వాడుతున్నారని చెప్పారు. వైసీపీతో మేము సీక్రెట్గా పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం మాకు లేదని, వైసీపీలో ఉండడం ఇష్టం లేకనే చాలా మంది బయటకు వచ్చేస్తున్నారని ఆరోపించారు. కూడా కార్యక్రమము ఈ నేషనల్ వాటర్ డే సెలబ్రేషన్ అనేది జరుగుతుంది. ఈరోజు మనము ఇదే రోజు నాడు ఈ నేషనల్ వాటర్స్ డేకి మనము డెమోక్రసీకి ట్రిబ్యూట్స్ ఇవ్వటం అనేది ముఖ్య ఉద్దేశం. అందుకే వాటర్స్ డే సెలబ్రేషన్స్ చేసుకోవటం జరుగుతుంది. అంటే డెమోక్రసీ అనేది ఆంధ్ర రాష్ట్రంలో లేదు, మిగిలిన చోట ఉంటే ఉండొచ్చు. ఆంధ్ర రాష్ట్రంలో ఈ ఎలక్షన్ ఓటర్ లిస్టుల ప్రకారం చూస్తే అసలు డెమోక్రసీ అనేది లేదు, మొత్తం అంతా మేనేజ్డ్. సిగ్గుతోటి తలదించుకోవాల్సిన అవసరం ఇక్కడ ఎవరైతే ఆంధ్ర రాష్ట్రానికి ఎలక్టోరల్ ఆఫీసర్ గారు ఉన్నారో తప్పనిసరిగా దీనిపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నేను చెప్పే విషయాలపైన నేను మే 31 నుంచి ఎప్పుడైతే ఫస్ట్ డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ వచ్చిందో
దాన్ని దృష్టిలో పెట్టుకుని డే టు డే ప్రతి హౌస్ టు హౌస్ వెరిఫై చేసి ఈ నార్త్ నియోజకవర్గంలో సుమారు 40,000 దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పి నేను అధికారులకి తెలియజేయటం జరిగింది. ఇన్ రైటింగ్ ఇచ్చి నేను 13 ఈమెయిల్స్ ద్వారా పంపించడం జరిగింది. అయినా ప్రతి ఒక్కళ్ళు కూడా మనకు చెప్పింది ఏంటంటే అక్టోబర్ 27 నాడు ఓటర్ లిస్టు, కొత్త ఓటర్ లిస్టు రిలీజ్ అవుతుంది, దాంట్లో కంప్లీట్గా కరెక్ట్ చేస్తామని చెప్పారు. అక్టోబరు 27న కొత్త ఓటర్ లిస్టు వచ్చింది. శాంపుల్కి కూడా ఒక్క ఓటు కూడా తీయలేదు శాంపుల్కి. అంటే ఎంత దౌర్భాగ్యమో, ఎంత దురదృష్టమో ఈ రాష్ట్రంలో. అసలు ఎన్నికల కమిషన్ పనితీరు, ఎవరైతే ఇక్కడ ఇన్ఛార్జీలు ఉన్నారో వాళ్ళు పనితీరు చాలా సీరియస్గా చూడవలసిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడానికి ఆ విధంగా ఉంది. తర్వాత మేము ముఖ్యంగా ఈ 40,000 ఓట్ల గురించి ఇప్పుడు చెప్పేదానికి అంత టైం లేదు, కానీ నార్త్ నియోజకవర్గంలో బూత్ నెంబర్ 182, వార్డు నెంబర్ 14 బాలయ్య శాస్త్రి లేఅవుట్లో ఒక డోర్ నెంబరు 4954/8. ఈ డోర్ నెంబర్కి సంబంధించిన ఓనర్ గారు శ్రీమతి శైలజ నాయర్ గారు. శైలజ నాయర్ గారు దాంట్లో ఒక్కరు ఉంటున్నారు అక్కడ. కానీ ఆ ఇంటిలో మాత్రము 67 దొంగోట్లు పుట్టుకుని వచ్చేసినాయి. అవినీతి తోటలో విరబోసిన వ్యక్తి మంత్రి రోజా అంటూ తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. గురువారం విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. సాక్షాత్తు నగరీ ప్రజలే ఈ రోజు బయటకు వచ్చి రోజాను చీ కొడుతూ ప్రెస్ మీట్లు పెడుతున్నారన్నారు. దళిత మహిళ కౌన్సిలర్కు మున్సిపల్ చైర్పర్సన్ ఇస్తానని చెప్పి నమ్మబలికి ఆవిడ దగ్గర 70 లక్షలు డిమాండ్ చేసిందని, 40 లక్షలు తీసుకుని మున్సిపల్ చైర్మన్ పదవిని కూడా వేలం పాటకు పెట్టిందని చెప్పారు. ప్యాకేజీకి ఆశపడి వైఎస్ఆర్సీపీలోకి రోజా జాయిన్ అయింది తప్ప ప్రజాసేవ చేద్దామని కాదన్నారు. 9 నెలల కాలంలో కొన్ని 100 కోట్లకు అధిపతి అయిందని, 5 మండలాలకి ఒక్కో బినామీ పెట్టుకుందన్నారు. జగన్మోహన్ రెడ్డి మార్కులు పడతాయి అనుకుంటుందే కానీ ప్రజల దగ్గర మార్కులు పడాలంటే అవినీతి చేయకూడదు, ప్రజలను రక్షించుకోవాలనే మినిమం కామన్ సెన్స్ లేకుండానే ఇన్ని సంవత్సరాలు రాజకీయాలు చేశారా? ఈ రోజు పరిస్థితి ఏంటంటే ఒకనొక సందర్భంలో ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ఆ వనజాక్షి ఇష్యూని, రిజిస్ట్రేషన్ ఇష్యూని, రెండింటి ఇష్యూని కూడా కదంపుడు ప్రసంగాల కింద మాట్లాడారు. మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇంతమంది ఆడపిల్లల మీద అత్యాచారాలు జరుగుతుంటే వీటి మీద ఎందుకు మాట్లాడారు ఈరోజు? అంటే కనీసం ఈరోజు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే రోజా మాట్లాడితే బయట ఉన్న ఆడవాళ్ళు కూడా ఈవిడ మాట్లాడుతుందా సిగ్గుపడే పరిస్థితి ఈరోజు. అంత దారుణంగా మాట్లాడుతున్నారు. ఈవిడ మాట్లాడితే లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, షర్మిలా గారిని, ఈరోజు షర్మిలా గారిని నేను ఒక మాట చెప్పాలి మీ అందరికీ కూడా. షర్మిలా గారి టాపిక్ వచ్చింది కాబట్టి చెప్పాలి. షర్మిలా గారి కాళ్ళు కడుక్కొని నెత్తిన నీళ్లు జల్లుకోండి వైఎస్ఆర్సీపీ నాయకులందరూ, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి అండ్ భారతి. జల్లుకోవాలి. ఆ రోజు ఆవిడ పాదయాత్ర చేయలేకపోతే ఈరోజు మీరు ఆ సీట్లో కూర్చునే వాళ్ళే కాదు, ఆవిడ గురించి కూడా వీళ్ళు మాట్లాడతారు. ఈవిడ బయటకు వచ్చి విమర్శించటం అంటే విషయం ఏంటంటే వీళ్ళు ఒక అవినీతి కూపంలో ఇంచుమించుగా కూరుకుపోయి వీళ్ళు చేస్తున్న నిర్వాహకాలు చూస్తూ ఉంటాయంటే గ్రావెల్ విజయపురం మండలంలోని పారార్తేడు, మహారాజపురం ఈ రెండింటి దగ్గర గ్రావెల్ లేదట, మొత్తం నాకేసింది. పొత్తూరులోని కుందేలుగుంట, బండార్పల్లి, దర్గం వీళ్ళ దగ్గర కూడా గ్రావెల్ మొత్తం. ఈవెన్ టోల్ గేట్ల దగ్గర కూడా వీళ్ళ దందా నడుస్తుంది. టోల్ గేట్ల దగ్గర కూడా పక్కనే ఒక ఇంచుమించు ఒక 20 ఎకరాలు ఎవరికో వివోనా భావ ఎవరో సంథింగ్ ఆయనకి ఇచ్చిన ల్యాండ్ని కూడా కబ్జా చేసి ఇంకో 20 ఎకరాలు కబ్జా చేసి మొత్తానికి వాళ్ళ బినామీల చేత లేఅవుట్లు వేస్తుంది. అంటే ఇలాంటివన్నీ కూడా చూసుకుంటే ఏమో చాలా గ్రంథం రాయొచ్చు. ఆ గ్రంథానికి టైటిల్ ఏంటో కూడా చెప్పనా, మళ్ళీ ఇందాక చెప్పాను కదా, అవినీతి తోటలో విరబూసిన రోజా. దానికి టైటిల్ పెట్టి బుక్ రాస్తే విపరీతంగా సేల్స్ ఉంటాయి. ఎందుకంటే ఈవిడ ఆర్టిస్ట్ కదా, ఈవిడ మాట్లాడే మాటలు నేనేమంటానంటే అమ్మ ముందు నీ కింద మచ్చలు చూసుకో. నువ్వు ఏంటి, నీ నగరి ప్రజలకు నువ్వేం చేసావు, ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేసావు, నువ్వు నిజంగా నగరి ప్రజల్లో నీకంటూ ఒక మార్క్ చెప్పగలవా? నీ మార్క్ ఏంటంటే గ్రావెల్ దందా, ఇసుక దందా, గ్రానైట్ దందా, భూ దందా, భూ కబ్జా, ఇవి నీకు మార్కులు. ఈరోజు అవినీతి ఎలా అంటే దళితుల దగ్గర డబ్బులు తీసుకోవటం. 2 నెలల్లో చంద్రబాబు నాయుడు గారు సీఎం కుర్చీలో కూర్చుంటారు. ఒక్కొక్కటి అవినీతి బండారం అప్పుడు బయటపడిద్ది గ్యారంటీగా. ఇవే బులెటిన్ అప్డేట్స్. నమస్తే.